వెల్కమ్ టు రైనింగ్ క్లౌడ్ ఎక్లేషియా. దేవుడు ప్రేమ స్వరూపి. లోకము ఆయన నుంచి తప్పించబడినది కాబట్టి ఆయన ప్రేమ రాజ్యాన్ని ఎరుగదు. ఆయన ప్రేమ ద్వారా సమస్త సృష్టాన్ని సృష్టించాడు. ఈ సృష్టి యావత్తు కూడా ఆయన తన ప్రేమ ద్వారా సృష్టించాడు. దేవుని రాజ్యము ప్రేమ రాజ్యము తన రాజ్యాన్ని విస్తరింప చేయబడాలని ఉద్దేశించి తన పోలికలో తన యొక్క స్వరూపములో మానవులను దేవుని రాజ్య కుమారులుగా భూమి మీద ప్రతిష్ఠించాడు. కుమారులు దేవుని మీద తిరుగుబాటు చేసి మోసగించబడి భూమి మీద స్వచ్ఛ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి భూమి మీద దేవుడిని తెలుసుకోలేనటువంటి ప్రజలు భూమి మీద విస్తరించడం ఆరంభించారు. ఈ విధంగా భూమి మొత్తము కూడా దేవుడిని ఎరగనటువంటి ప్రజలు విస్తరింప చేయబడ్డారు. మానవులు దేవుని మీద తిరుగుబాటు చేసి వాళ్ళు మరణ రాజ్యములకు ప్రవేశించినప్పటికీ తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రథమ కుమారుడైన క్రీస్తు యేసును ఈ లోకములోనికి విమోచన క్రయధనముగా పంపించి ఆయన యొక్క రక్తము ద్వారా మనలందరికీ ప్రేమ రాజ్యములో పాలిభాగస్తులుగా చేశాడు. దేవుని రాజ్యం అంటే దేవుని యొక్క ప్రేమ ఆత్మ చేత నడిపించబడటం. ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా పేర్కొనబడతారు. ఈ సత్యం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.